సో ఫాలోపియన్ ట్యూబ్ అంటే ఏంటి, దాని రోల్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటో మనం ఈరోజు చూద్దాము. నా పేరు డాక్టర్ రష్మి, గైనకాలజిస్ట్, మానసా క్లినిక్, వనపర్తి. ఫాలోపియన్ ట్యూబ్స్ 2 ఉంటాయి అన్నమాట. గర్భసంచికి ఇటొకటి అటొకటి ఉంటాయి. సో అవేంటంటే మన కొబ్బరి బొండంలో స్ట్రా ఉంటుంది కదా, అలాంటి సన్నటి ట్యూబ్స్ అన్నమాట. సో దాని వన్ సైడ్ ఓపెనింగ్ వచ్చేసి గర్భసంచిలోకి ఓపెనింగ్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఒక ఫ్లవర్ మాదిరిగా ఉండి పొట్టులోకి ఉంటుంది అనమాట. సో అండాశయం నుంచి అండం విడుదలైనప్పుడు ఆ ఫ్లవర్ మాదిరిగా ఉన్నదాన్ని ఫింబ్రియా అంటాము. అది పట్టేసుకొని అండాన్ని లోపలికి ట్యూబ్లోకి తెచ్చుకుంటుంది. సో భార్యాభర్తలు కలిసినప్పుడు కణాలు అనేవి వెజానాలో పడతాయి కదా, వీర్య కణాలు. అవి మెల్లిగా స్విమ్ చేసుకుంటూ పైకి గర్భసంచిలోకి వెళ్ళినప్పుడు ఆ గర్భసంచి నుంచి ఈ ట్యూబ్లోకి వెళ్తాయి. సో స్పర్మ్, ఎగ్ 2 ఫలదీకరణం అనేది ఫాలోపియన్ ట్యూబ్ లో జరుగుతుంది. ఆ పార్ట్ ఏంటంటే యాంపుల్లా. సో ఫాలోపియన్ ట్యూబ్ ఈ ఫంక్షనింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ మెకానిజం అంతా మొత్తం ఫాలోపియన్ ట్యూబ్ చేతిలో ఉంటుంది. సో అండాన్ని ఇటు నుంచి ఇటు తీసుకొని రావడము, స్పర్మ్ పై నుంచి తీసుకొని రావడము, ఫలదీకరణం చేయడము, దానికి ఒక ప్లేస్ ఇవ్వడము, ఆ ఫలదీకరణమైన ఎంబ్రియోని ట్రాన్స్పోర్ట్ చేయడము, అది ఎంబ్రియో ట్రాన్స్పోర్ట్ అయ్యే వరకు దానికి ఒక న్యూట్రియంట్స్ ని సప్లై చేయడము, ఈ ఫంక్షనింగ్ అంతా ఫాలోపియన్ ట్యూబ్ చూసుకుంటుంది. సో ఫాలోపియన్ ట్యూబ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ట్యూబ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. థ్యాంక్ యూ.